నమస్తే అండి. ఉమ్, సహజంగా ఇప్పుడు ఈ ఎన్నికలు జరిగిన తీరు జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీని మాట్లాడిస్తే 12 సీట్లు 14 సీట్లు అన్నారు. ఉమ్, కాంగ్రెస్ పార్టీని మాట్లాడిస్తే 12 సీట్లు అన్నారు. పాపం వాళ్ళు 14 అనలేదు. ఉమ్. ఇప్పుడు 9 to 12 13 14 వస్తాయని అన్నారు కలిపితే రేవంత్ రెడ్డి. 11 సీట్లు. 11 14 అంటే 25. ఎవరు మాట్లాడినా 16 సీట్ల గురించే మాట్లాడుతున్నారు. ఒక సీట్ అయితే అందరు ఫిక్స్ అయిపోయారు, అది ఎంఐఎం గెలుస్తుంది అనేటువంటి లేదు, చాలా బీజేపీ ఏం ఫిక్స్ అవ్వలేదు. బలంగా వాళ్ళ నమ్ముతున్నారు. దృష్టిలో బీజేపీకి ఎంఐఎం తో దోస్తి, హైదరాబాద్ కూడా మాదే అనే ఒపీనియన్ లోనే ఉంది. అది అది తెలిసిందే కదా. బీజేపీ గెలవద్దు అని అనుకుంది కాబట్టే అక్కడ మాధవిలతే ఒంటరిది అయిపోయింది. అంతేగాని బీజేపీ గెలవాలనుకుంటే అక్కడ భిన్నంగా ఉండేది పరిస్థితి. ఎందుకంటే ఆయన అసదుద్దీన్ ఓడిపోతే దేశవ్యాప్తంగా మళ్ళీ ఆయన అవసరం వచ్చినప్పుడు వీళ్ళు తీసుకొని వెళ్ళలేరు వెంట. అది మనకు తెలిసిందే కదా. అనేక డిబేట్లు మనం మాట్లాడినాం. ఇప్పుడు మనము వాళ్ళు 14, 12 అనేటువంటి సంఖ్య మాట్లాడితే ఉన్నాయే 16. ఆ 16లో వాళ్ళే 14, 12 తీసుకుంటే మనకి ఏమొస్తాయి మరి ఉమ్, అనేటువంటిది ఆ చర్చకు తెరలేపిండ్రు. వాస్తవానికైతే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నట్టు మేము చాలా ఎమ్మెల్యే సీట్లు గెలిచినాము కాబట్టి మాకు ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తాయని ఒకరు, దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం నడుస్తుంది, మోడీ గాలి వీస్తుంది, మోడీ గారు రావాలని కోరుకుంటున్నారు. మరి అదే నిజమైతే దక్షిణ భారతదేశం మీద ఇంతగా ప్రాకులాడము, అటు తమిళనాడు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ పొత్తు గురించి వారు మాట్లాడిండ్రు. ఉమ్, నేను కూడా అదే మాట్లాడతా. అసలు ఆంధ్రప్రదేశ్ లో పొత్తు టీడీపీతో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అటు జగన్ గారికి వచ్చినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కూటమికి వచ్చినా కూడా మా ఖాతాలోనే జమ అయితే అనేటువంటిది బీజేపీ ఉద్దేశం. ఇది ఓపెన్ సీక్రెట్, ఎవ్రీబడి నోస్. ఉమ్, కాకపోతే మన 4 నెలల తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో జాతీయ అంశాలు చర్చ జరగలే, జాతీయ అభివృద్ధి చర్చ జరగలే, జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఏ అంశాలు అనూహ్యంగా ఒక చర్చకు తెరలేపిండు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఏదో రాజ్యాంగం మారిపోతుంది, మీ రిజర్వేషన్లు పోతున్నాయని తెలంగాణ నుంచి మొదలైతే దేశం అంతటా దాన్ని అది మొత్తం మాట్లాడుకున్నారు. ఇట చివరికి దాని మీద ప్రధానమంత్రి గారు కూడా, మోడీ గారు కూడా స్పందించారు. ఉమ్, అట్లాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ఆ ప్రధాన అంశాల నుంచి పక్కదోన పట్టించి చర్చ అంతా సంబంధం లేని అంశాల చుట్టూ తిప్పింది. అట్లయినా కూడా గతంలో జరిగినటువంటి ఎన్నికలను మనం పోల్చుకుంటే మరి ఏం లేని రోజు ఒక సీట్ ఉన్నప్పుడే 4 సీట్లు మీరు గెలిస్తే, ఉమ్, ఈ 6 సీట్లో 8 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ 3 సీట్లు గెలిస్తే 39 సీట్లు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అంటే టెక్నికల్ గా మాట్లాడుకుంటుంది. ఉమ్. నిజంగా 4-5 నెలలు ఈ 4 మీరు చెప్పే ఈక్వేషన్స్ రెండునేమో 2023 చెప్తున్నారు, కాంగ్రెస్ ఏమో 2018 చెప్తున్నారు. ఎట్లా? నేను అదే చెప్పొస్తున్నాను. మనము 2018 ఎన్నికలలో మాకు ఇట్లా జరిగింది, మేము ఇట్లా ఇప్పుడు ఈ రోజు ఇట్లా అవుతామని బీజేపీ చెప్తుంది. ఉమ్, ఈ రోజు మేము శాసనసభలో ఇన్ని గెలిచినాం కాబట్టి ఇన్ని గెలుస్తామనేమో కాంగ్రెస్ చెప్తుంది. ఉమ్, అంటే ఈ రెండింటిని మనం బేరీజ్ వేసుకుంటే అంటే సహజంగా మాట్లాడే వ్యక్తి తనకు అనుగుణంగా ఉదాహరణ తీసుకొని మాట్లాడుతాను. నేనేమంటాను అంటే ఉమ్, నిజంగా ప్రజలలో ఈ 5 నెలల పాలనకు వాళ్ళు రెఫరెండం అనుకుంటే, మోడీ గారు కనుక నిజంగా ఆయనకు చరిష్మా అంటే ఉత్తరాదిన కూడా చరిష్మా ఉంటే దక్షిణాన్న పాకులాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ గ్రాఫ్ దేశవ్యాప్తంగా తగ్గిపోయింది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిజంగా ఉంటే అదే చెప్పేటోళ్ళు. అది వదిలిపెట్టి మతం చుట్టూ, రాజ్యాంగం చుట్టూ, లేకపోతే రిజర్వేషన్ల చుట్టూ తిప్పిండ్రు. ప్రజలు నేనైతే విజ్ఞులని విశ్వసిస్తున్నా. గతంలో మేము 9 వచ్చినాయి మాకు. ఆ రోజు 88 స్థానాలు ఉన్నప్పుడు 9 వచ్చినాయి. ఈ రోజు కూడా ఇప్పుడున్నటువంటి ఈ 14లో 11 వచ్చాయి, 18లో 9 వచ్చాయి. ఇప్పుడన్నా వస్తాయనేది. అప్పుడు 2 సార్లు మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే బీజేపీ అంటుందో మోడీ మానియా నడుస్తోంది, కేంద్రంలో మొత్తం మోడీ హవానే నడుస్తుంది అన్నప్పుడు ఇప్పుడు ఈక్వేషన్స్ ఎట్లా కనిపిస్తున్నాయో, తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీకి అంతే వైభవం మనకు కనిపించింది. ఆ టర్మ్లోనే మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడే 11 స్థానాలు గెలుచుకున్నారు. తర్వాత లాస్ట్ జరిగిన ఎలక్షన్స్ 9 స్థానాలు గెలుచుకున్నారు, 2 స్థానాలు దిగిపోయారు. ఈసారి అధికారంలో లేరు, ఎన్ని వస్తాయనేది ఒక ప్రశ్న. అదే మేము ఏం చెప్తున్నామంటే 9 దాటి గెలుస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ 150 రోజుల పరిపాలనలో ఎవరు కూడా స్థానిక ప్రభుత్వం మీద సంతృప్తి లేదు.
ఎవరు కూడా సంతృప్తితో లేరు, అసంతృప్తితోనే ఉన్నారు. ప్రభుత్వంపై పట్టు సాధించలేనటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు ఈ అంటే పూర్తి స్థాయిలో ఈ పవర్ సప్లై కానీ లేకపోతే వాటర్ సప్లై కానీ ఇయ్యడంలో పూర్తిగా విప్లవం అయిపోయింది. వాళ్ళ మధ్యన కోఆర్డినేషన్ కానీ అధికారుల మీద పట్టు కానీ లేదు. కాబట్టి ఈ వ్యతిరేకత ప్రజలలో ఆ అసంతృప్తి అయితే ఉంది. ఒకవేళ ఆ అసంతృప్తి నిజమే అయితే, ఆ అసంతృప్తి ఓటుగా మారితే, అంటే కాంగ్రెస్ మొన్న గెలిచినటువంటి పరిస్థితికి ఈ ఎన్నికల పరిస్థితికి మోడీ ప్రభంజనమే నిజమైతే కాంగ్రెస్ కు సీట్లు తగ్గిపోతాయి. ఏదైనా సీట్లు వస్తే గడిచిన 4 కంటే పెంచుకునేటువంటి అవకాశం వాళ్ళకుంది. అధికారంలో ఉన్నారు కాబట్టి కాస్త నెంబర్ పెంచుకునే అవకాశం వీళ్ళకుంది. మా సంఖ్య 10 ఉండి ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటే నేను ఖచ్చితంగా. శ్రీనివాస్ గారు, అందరు లీడర్స్ వేరు, ఎందుకంటే మీ పార్టీకి సంబంధించి మీరు రిప్రజెంటేషన్ గా అంటే ఒక ప్రతినిధిగా వచ్చినప్పటికి కూడా వాస్తవాలు చాలా క్లియర్ కట్ గా మాట్లాడుతుంటారు. మీరు నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి పదవి ఇస్తాము ఖమ్మంలో గెలుస్తానే, దాని మీ క్వశ్చన్ ఏంటి? నామా నాగేశ్వరరావు ఖమ్మంలో గెలిస్తే అంటే ఇప్పుడు ఈసారి మా ప్రిడిక్షన్ ఏంటంటే అటు ఇండియా కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ పూర్తి స్థాయి మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ప్రాంతీయ పార్టీల ప్రభావం కానీ ప్రాంతీయ పార్టీల పాత్ర కానీ దేశంలో ఖచ్చితంగా ఉండబోతుంది. అటు తమిళనాడులో డిఎంకే ఏఐడిఎంకే కానీ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అంటే వదిలేయండి, ఆంధ్రప్రదేశ్ అల్టిమేట్ గా మొత్తం ఎన్డీఏ కూటమి, ఇటు కేరళ కానీ, అంటే ఇవన్నీ కూడా ఎన్డీఏ వ్యతిరేకం. అటు ఉత్తరాదిన విడిపోయి 13 పార్టీలు ఉన్నాయనుకుంటా, రెండు కాకుండా ఉన్నటువంటి పార్టీలు ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిలో లేనటువంటి పార్టీలు 13 పార్టీలు ఉన్నాయి. ఈ 13 పార్టీలకు వచ్చేటువంటి సంఖ్య డెఫినెట్ గా ఒక ప్రధాన పాత్ర పోషించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మాకు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా 8, 9, 10 మీరు అన్నట్టు ఎంత సంఖ్య వచ్చినా కూడా సరే మీరన్నా అనకపోయినా ఎవరన్నా అనకపోయినా రేపటి రిజల్ట్ వాస్తవాలు అయితే చెప్తే గానీ మనం ఎగిరిపడాల్సిన అవసరం లేదు. వాస్తవ విరుద్ధంగా మాట్లాడుకొని తాత్కాలిక సంతోషాలకు గురవ్వాల్సిన అవసరం లేదు. నిజం మాట్లాడుకుంటే మంచిది. రేపు పొద్దున వచ్చే సంఖ్య ఒకవేళ అంటే అక్కడ గనక మనకు వస్తే ఖచ్చితంగా దేశంలో మన పాత్ర ఉంటది, దేశ రాజకీయాలలో మన పాత్ర ఉంటది, నెగోషియేషన్స్ జరుగుతాయి కాబట్టి మనకంత ఇంపార్టెన్స్ ఉంటది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో రాబోయే కేంద్ర ప్రభుత్వంలో ఎవరొచ్చినా, కూటమి వచ్చినా, ఇండియా కూటమి వచ్చినా, ఎన్డీఏ కూటమి వచ్చినా, ఇంకే కూటమి వచ్చినా, మూడో రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేసే పరితపించే ఈ పార్టీకి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఉంటది అనేటువంటిది మా ఉద్దేశం. ఓకే, సో మీ పార్టీ అంటే అన్ని పార్టీలు